శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇది ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు. సో కోర్టు వచ్చేసి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చాక జగన్ గారు స్పందించడం ఏమన్నారంటే, చూసారా సీఎం గారికి ఇప్పుడు చింపు దెబ్బ కొట్టినట్టు అయింది అని చెప్పేసి అన్నారు. దాని మీద మీ యొక్క స్పందన ఏంటి? అంటే బెయిల్ రాదా? ఎలాంటి కేసుకైనా బెయిల్ వస్తుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన్ని నిర్దోష అయిపోతాడా? అవన్నీ తెలుగు తక్కువ మాటలు. ఇప్పుడు ఒక డిబేట్ జరిగేటప్పుడు ఒక కాంట్రవర్సీ పెద్ద మాట అన్నప్పుడు, ఒక సమాజాన్ని పెద్ద మాట అన్నప్పుడు ఖండించాల్సిన బాధ్యత యాంకర్కు ఉంటుంది. ఆ డిబేట్ జరిపేటటువంటి ఎవరికైనా ఉంటుంది. అలా ఖండించకుండా వికిలినవి పిచ్చి ప్రాణాపలు మాట్లాడినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావుని అరెస్ట్ చేయడం తప్పేం లేదు. ఇప్పుడు నేరమే చేయాల్సిన అవసరం లేదు. నేరాన్ని ప్రోత్సహించినోడు కూడా నేరస్తుడే. అది తెలుసుకోలేక తెలుగు తక్కువదంతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టున్నాడు. ఎందుకంటే ఆయనకి నేరస్తులంటే చాలా ఇష్టం. సమాజంలో చెడు ప్రబలేలాంటి ఏ ఒక్కడు ఏ మాట మాట్లాడినా, దౌర్జన్యం చేసినా, దొంగతనం చేసినా, కబ్జా చేసినా ఆయనకి సమ్మగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. కాబట్టి ఇలాంటి మాటలన్నీ మాట్లాడతాడు. అసలు ఆయన మాట్లాడినటువంటి కృష్ణంరాజు అనే వ్యక్తి వాడొక మానవ మృగం వాస్తవంగా చెప్పాలంటే. లేకపోతే ఒక అమరావతి, చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఒకప్పుడు దేవతల రాజధాని, అలాగే మన రాజధానిని కూడా నిర్మించుకుని ఒక బ్రహ్మాండమైన పేరుతో సస్యశ్యామలుగా నిర్మించుకోవాలి, అద్భుతమైన రాజధాని నిర్మించుకోవాలని మాట్లాడిన దానికి కౌంటర్గా ఈ సన్నాసులు ఇద్దరు డిబేట్ పెట్టి, కొమ్మినేని శ్రీనివాసరావు, ఈ కృష్ణంరాజు ఇద్దరు డిబేట్ పెట్టి ఇప్పుడు అమరావతి వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడాడంటే, అలాంటి సన్నాసులను అరెస్ట్ చేయకుండా సమాజంలో ఎవడైతే చెడు బీజం నాడతాడో వాడు ప్రతి ఒక్కడూ నేరస్తుడే. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పు లేదా బ్రదర్? వాళ్ళు అరెస్ట్ చేయడంలో తప్పు ఉంది అంటే కోర్టులు బెయిల్ ఇవ్వవా? బెయిల్ ఇచ్చినంత మాత్రాన పునీతుడు అయిపోతాడా? జగన్మోహన్ రెడ్డి 32 కేసులు ఇప్పుడు మొత్తం 13 ఎన్నో చేసుకున్నట్టున్నాడు, అన్ని కమిటాలు చేసుకుని. ఈయన పునీతుడు అయిపోతాడా బెయిల్లో ఉంటే? బెయిల్ క్యాన్సిల్ చేస్తే పోతాడు మళ్ళీ జైలుకి. మళ్ళీ తిరిగి రావడానికి ఒక 50 సంవత్సరాలు పడుతుంది. అవన్నీ తేలిక మాటలు, తక్కువ మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు చట్టమైన తర్వాత, నేరమైన తర్వాత అరెస్ట్ చేస్తారు, బెయిల్లు వస్తాయి. బెయిల్ వచ్చినంత మాత్రం ఆయన దేవుడు పుణ్యాత్ముడు ఏం కాదు అని అనుకుంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆయన చేసిన తప్పిదం అంతా ఇంత కాదు. ఒక డిబేట్ జరిగేటప్పుడు, నువ్వు చర్చలో పాల్గొంటున్నప్పుడు, నువ్వు యాంకర్గా ఉన్నప్పుడు నీ బాధ్యత ఏమిటి? ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు వెంటనే ఖండించాలా. నేను బయటకు వచ్చి ఖండించాను, మా యాజమాన్యం లోపల రూమ్లో ఖండించింది, ఇలాంటి చవట మాటలు మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళు చేసింది తప్పు. ఆ తప్పును సమర్థించుకుంటూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తున్నది కూడా తప్పే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి 1 year అవుతుంది. సో ఈ 1 yearలో ఆ పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఏమంటారు? బ్రహ్మాండంగా ఉందండి. ఇప్పుడే మెల్లిమెల్లిగా ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి వ్యవహారాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలనా దక్షుడు, మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే క్రమంలో 2 గ్యారంటీలను ముందే అమలు చేసింది. ఒకటి ఏమిటి? వృద్ధాప్య పెన్షన్ పెంపు, రెండోది 3 గ్యాస్ బండ్లు, ఈవేళ మూడోది అమ్మఒడి ప్రతి బిడ్డకి కూడా 15 రూపాయలు ఇచ్చే కార్యక్రమం, 15,000 ఇచ్చే కార్యక్రమం చేసింది. అలాగే రేపు ఆగస్టు 15 తారీఖు ఫ్రీ బస్ వస్తుంది. ఇలాగ ఒకటి పుటప్ చేసుకుంటూ వాళ్ళ చాకచక్యంతో అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కానీ, అలాగే లోకేష్ బాబు ఆధ్వర్యంలో కానీ ఇంత అద్భుతంగా పరిపాలన చేసుకుంటూ ప్రతి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుంది ప్రభుత్వం. ఎందుకంటే సర్వనాశనం చేసినటువంటి వ్యవస్థని చక్కదిద్దుకుంటూ ఒక సక్రమ దారిలో పెట్టుకుంటూ ముందుకు నడుస్తున్నాడు కూటమి ప్రభుత్వం. అందులో ఒక అద్భుతమైన వ్యక్తి, ఒక మనుషుల్లో దేవుడు లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఎవడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ కొండలపై కోణాలపై ఉన్నటువంటి గిరిపుత్రుల జీవితాలు బాగుండాలని, వాళ్ళ జీవనశైలి అద్భుతంగా ఉండాలని, వాళ్ళకి రవాణా మార్గం ఉండాలని 1000 కోట్లు పైబడి రవాణా మార్గానికి కానీ, లేకపోతే తాగునీటికి కానీ అద్భుతమైన అక్కడ అభివృద్ధి జరుగుతుంది. అలాగే ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా వాస్తవంగా గ్రామ పంచాయతీ వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి
సర్వనాశనం చేసి పడేశాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన గ్రామీణాభివృద్ధి తీసుకున్న తర్వాత అద్భుతమైన ప్రగతి సాధించుకుంటూ ప్రతి పంచాయతీకి నిధులు ఇచ్చుకుంటూ ప్రతి గ్రామం కూడా అద్భుతమైన ప్రగతి సాధించే విధంగా ముందుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 15,000 ఇస్తా అని చెప్పేసి 13,000 ఇచ్చారు అంటే 2,000 నొక్కేశారా ఏంటి అని చెప్పేసి అంటుంది. దానికి మీరు ఏమంటారు? ఏదన్నా ఒక పథకం ప్రారంభించినప్పుడు ఇలాగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఓ నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి ఇలాగా వాళ్ళ నాయకులు ఇలాగే మాట్లాడతారు. దాన్ని నమ్మే ఇది లేదు. 13,000 ఇచ్చారా 15,000 ఇచ్చారా ఈవేళ కదా స్టార్ట్ అయింది. అప్పుడే ఇంకా కొంతమందికి వెళ్ళిందో లేదో కూడా తెలియదు. ఈ లోపల వీళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఈ సందర్భంగా చెప్పాల్సిందని కూటమి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ని కూడా నిశ్చితంగా పరిశీలించి ఎక్కడ లోపం జరిగినా పవన్ కళ్యాణ్ గారు సరిదిద్దే వ్యవహారం తీసుకున్నారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వైసీపీ నాయకులు మీరు ఇంకా ఫ్యూచర్లో ఇక ఎప్పుడు కూడా గెలవకుండా చేసే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.